అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూన్ నెల ఫలితాలు చూసుకుంటే, సింహరాశి అంటే మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం కలిపితే సింహరాశి అవుతుంది కదా. దీంట్లో వీళ్ళకి జూన్ నెలలో సింహరాశి వాళ్ళకి ఏంటంటే కుజుడు కొంచెం గ్రహ మార్పు తప్పితే మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ జూన్ నెలలో సింహరాశి వాళ్ళకి ప్రారంభించేటువంటి పనుల్లో ఎప్పుడు కూడా విజయమే సాధిస్తారు. వీళ్ళు ఏదైతే లోపల ఆశిస్తూ ఒక ఆశయం ఏం పెట్టుకుంటారో అది అచీవ్ అవ్వడానికే వీళ్ళు కష్టపడతారు. చిన్న చిన్న అపవాదులు పడ్డప్పటికీ కూడా కొంత వ్యతిరేక అసూయాపరుల ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికి కూడా వీళ్ళు ఏదైతే ధైర్యంగా న్యాయంతో ముందుకు వెళతారో ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నటువంటి ఫలితాలే సాధిస్తారు. మీ మంచి నిర్ణయాలే మీకు జీవితంలో కీలకమైనటువంటి మూలకంగా ఉపయోగపడి మీరు పరిపూర్ణమైనటువంటి ఫలితాలను ఆశించడానికి అది దోహదపడుతుంది. ఇక వీళ్ళు కెరీర్ పరంగా తీసుకుంటే ఈ నెల మిశ్రమ ఫలితాలనే అందిస్తున్నప్పటికీ జాతకం ప్రకారం మీరు మీ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలనే అందుకునేటువంటి అవకాశం ఉంటే అడ్డం కొట్టేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. మీరు చేసేటువంటి పనిలో నైపుణ్యాన్ని కనుక గుర్తించుకుని ప్రావీణ్యతతో దాన్ని ఫలిని చేసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు వృద్ధిలోకి రావటము, ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటికి అవరోధాలు కలిగించే పరిస్థితులు అయితే ఎక్కడా లేవు. మరోవైపు ఏంటంటే కొంత స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశము, వర్క్ లోడ్ ఎన్హాన్స్ అవ్వటం వల్ల మీ బాధ్యతలు నిర్వహించేటప్పుడు కొద్దిగా ఓపిక వహించి ఈ విధి నిర్వహణతో టాక్ట్ఫుల్నెస్గా ముందుకు వెళ్ళగలిగినట్లయితే మీకు చాలా పీస్ఫుల్గా మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీ రాశికి సంబంధించి సింహరాశికి జూన్ నెలలో ఈ ఆర్థిక వ్యవహారాలని గనక వ్యాపార దృక్పథంతో బేరీజ్ వేసినట్లయితే కొంచెం జాగ్రత్త పాటించవలసినటువంటి ఏంగానే చెప్తాము. ఎందుకంటే కారణం ఏంటంటే వీళ్ళకి అదనపుగా ఖర్చులు పెరిగేటువంటి విషయం వస్తుంది. ఆర్థికంగా కొంత నియంత్రణ పాటించవలసినటువంటి విషయం కూడా అవసరం వీళ్ళకి. ఈ ఆర్థిక నియంత్రణలు లేకపోతే ఖర్చులు పెరిగిపోయి వీళ్ళు కొంచెం తడబాటుకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కానీ ఈ అదనపు ఖర్చులను గుర్తించి కనుక క్రమశిక్షణతో నడుచుకుని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఖర్చు పెట్టినట్లయితే సరిగ్గా సరిపోతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా 1కి 4 సార్లు ఆచితూచి ఆ రంగంలో నిష్ణాతులైన లేని వాళ్ళని సంప్రదించి నిపుణులను సంప్రదిస్తూ మన ఇంట్లో పెద్దల సలహాతో ఆ తరువాతే తగిన నిర్ణయం తీసుకుని పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. ఎవరైతే కనుక ఈ ఉద్యోగాలు మారదామని సంకల్పించుకుంటారో ప్రాంతం మారటం కానీ, సబ్జెక్టు మారటం కానీ, ప్రొఫెషన్ మారటం కానీ చేయదలుచుకున్న వాళ్ళకి అనుకూలవంతంగానే ఉంటుంది. అనుకున్నటువంటి అవకాశాలను దొరకిపుచ్చుకునేటువంటి సావకాశం కూడా ఉంటుంది. ఈ వృత్తిలో ఏదైతే కనుక ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మిశ్రమంగానే ముందుకు వెళ్ళిపోతున్నారు, వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో ఈ కొత్త కొత్త
పార్ట్నర్షిప్ డీడ్స్ రాసుకోవటం కానీ, లేదా కొత్త రకమైన అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం కానీ, ఎన్హాన్స్ చేయాలన్నా, ఎస్టాబ్లిష్మెంట్ పెంచాలన్నా కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి మాసంగా జూన్ మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే విద్యార్థి దశలో ఉంటారో వాళ్ళ విషయానికి వస్తే, మీరు కొత్త కొత్త విషయాల్ని అధ్యయనం చేస్తూనే కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటూ కొత్త ఆశయాలను ఏర్పరచుకుంటూ వాటిని కూడా నెరవేర్చుకోవాలనే తపనతో మీలో నాటుకుంటుంది. మీలో సాధారణంగా ఎక్కువ మంది చదవాలనుకుంటున్న వాళ్ళల్లో మీరు ఏదైతే స్పెసిఫిక్గా కోరుకుంటారో ఆ నిర్ణయానికి అందరినీ తీసుకురాగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే మీకు వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని పొందగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మరియు మీకు ఏవైతే కనుక సబ్జెక్టులు నిర్ణయించుకుంటారో వాటిని ఖచ్చితంగా అచీవ్ అయ్యేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇకపోతే మీరు నిరంతరంగా నడిచే దారిలో కూడా రకరకాల వేవరేషన్స్ లేకుండా ఒక నిర్ణయానికి రావాల్సినప్పుడు ఖచ్చితంగా దానికి అవసరమైనటువంటి సమగ్రమైనటువంటి విషయ సేకరణ చేసి దాన్ని కొంతవరకు క్రమబద్ధీకరించుకొని నిర్ణయాలను ఎప్పుడూ కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేసుకుంటే మీరు అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెలలో కుటుంబంలో జీవితంలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్స్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు అంటే ఇంటర్నల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఎప్పుడైతే ఒక కోఆపరేషన్ నడుస్తుందో, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం మొదలవుతుందో, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆచారాల పట్ల, విశ్వాసాల పట్ల మీరు శ్రద్ధ వహించి భగవత్ కార్యాల్లో పాలుపంచుకుంటారో తత్ఫలితంగా మీ కుటుంబము పురోభివృద్ధి దశలోకి నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబ సభ్యులతో గొడవలు కానీ అపార్థాలకు కానీ మనం ఆస్కారం ఇస్తూ ఏదైతే అవగాహన లోపం ఏర్పడుతుందో దానివల్ల స్వయంకృతంగా వచ్చే చికాకులు మాత్రమే మమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీకు ఎవరైతే ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళతో మంచి సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించినప్పుడు మీకు కొంత మానసిక ప్రశాంతత కలిగేటువంటి అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర దాపరం లేకుండా ఓపెన్ హార్టెడ్గా మీరు షేర్ చేసుకోవడం వల్ల మంచి చెడు వాళ్ళ నుంచి మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకునేటువంటి అవకాశం తొలగిపోయి మీ కష్టాల్లో కానీ బాధల్లో కానీ వాళ్ళు కూడా పాలు పంచుకుని ఇద్దరిది సుఖవంతమైనటువంటి భాగస్వామ్య జీవితంగా ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి చాలా చక్కని అవకాశం ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారికి జూన్ మాసాంతంలో ఏంటంటే కొద్దిగా అనుకోని ఖర్చులు పెరగటం వల్ల కానీ, కొంత డబ్బు వృధా అంటే అది సంతోషకరమైన దానికి ఖర్చు పెట్టడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. దాన్ని కొంచెం నియంత్రించుకుంటే దాని ఆదాయానికి ఏమి ఇబ్బంది లేదు. కనుక ప్రతిభను చాటుకోవటానికి కానీ, మీ యొక్క మంచితనాన్ని నిరూపించుకోవటానికి కానీ, పనిలో సృజనాత్మకత పెంచుకొని కొత్త ఒప్పందాలతో మీకున్నటువంటి వ్యాపారాన్ని కానీ మీ ఆర్గనైజేషన్ కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి
చాలా అనుకూలంగా ఉండేటువంటిది సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెలని చెప్పడం జరుగుతోంది. కనుక మీరందరూ కూడా ఈ నెలలో చాలా ఓపికతో, శాంతంతో, మీకున్న ఇంటలెక్చువాలిటీని ఉపయోగించుకుని మీరు ప్రాపర్ గైడెన్స్తో ముందుకు వెళ్తే మీకు ఏ అడ్డంకి లేకుండా సక్రమంగా అనుకున్న ఫలితాలు సాధిస్తానని తెలియజేయడం జరుగుతోంది. సంతోషం.